మార్నింగ్ అందరికి. సో ఇట్స్ బీన్ లైక్ 1 month నేను అసలు ఒక్క యూట్యూబ్ వీడియో కూడా చేయలేదు. 1 month అయిపోయింది ఆల్మోస్ట్. సో కొంచెం నేను పూణే వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఆఫీస్ పని మీద. సో దానికోసం నేను చేయడానికి అవ్వలేదు. సో మళ్ళీ 1 month తర్వాత, ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత నేను నా బైక్ తీసాను బయటికి. ఫస్ట్ స్టార్ట్ అవ్వలేదు, తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేయించుకొని మళ్ళీ వెహికల్ తీసాను. అండ్ ఈ రోజు వెళ్ళే ప్లేస్ వచ్చేసి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. సో మనం ఎవ్రీడే మన డైలీ లైఫ్లో ప్రతిరోజు మనం టెక్నాలజీని యూజ్ చేస్తాం, ఎలక్ట్రానిక్స్ని యూజ్ చేస్తాం, డివైజెస్ని యూజ్ చేస్తాం. ఈవెన్ నా మనం ఇప్పుడు ఏఐలో కూడా వచ్చేసాం, ఏఐ కూడా యూజ్ చేస్తున్నాం ఎవ్రీడే మన డైలీ యాక్టివిటీస్ కోసం. దేనికోసం? ఆఫీస్ కోసం కానీ మన డైలీ యాక్టివిటీస్ కోసం కూడా మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక విలేజ్లో ఇప్పటికీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ ఫోన్ కానీ ఏమీ యూజ్ చేయకుండా సో వాళ్ళు డైలీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా పాయింట్. సో ఇది ఎక్కడో లేదు, ఈ విలేజ్ పేరు కూర్మ గ్రామం అనమాట. ఈ కూర్మ గ్రామం శ్రీకాకుళం అంటే ఒడిశాకి దగ్గరలో, ఒడిశా బోర్డర్కి దగ్గరలో, మన శ్రీకాకుళం నుంచి ఒక 40 kilometers ఉందన్నమాట ఈ విలేజ్. సో ఈ విలేజ్ నేను మీకు చూపించి అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు యూజ్ చేయట్లేదు, సో వాళ్ళ మోటో ఏంటి, సో అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళ కల్చర్ అది మేము చూపించుదాం అని చెప్పేసి నేను ఏదో స్టార్ట్ అయ్యాను అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. సో ప్లీజ్ ఈ వీడియోని మాత్రం అందరూ చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ టైం ఉంటే మాత్రం అందరూ విజిట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఈ విలేజ్ చాలా దూరం ఏం కాదు, మన వైజాగ్ నుంచి అరౌండ్ లైక్ 160 kilometers అనుకోండి. మన శ్రీకాకుళమే నియర్ లైక్ 100 kilometers వస్తుంది. అక్కడి నుంచి మన శ్రీకాకుళం నుంచి కూర్మ గ్రామం అనే విలేజ్ మేబీ ఒక 60 kilometers ఉంటుంది. సో అందుకే ఈ విలేజ్ మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి, అక్కడ ఉన్న పీపుల్ని చూపిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఈరోజు. అండ్ ఆ విలేజ్లో ఉన్న పీపుల్ లార్డ్ కృష్ణాని నమ్ముతారనమాట. సో అందరూ చాలా సింపుల్గా, వెరీ సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఏమి ఆర్భాటాలు ఉండవు, ఏమి ఉండవు. చాలా చాలా బేసిక్ అండ్ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. అది చేయడం కూడా చాలా కష్టం కదా. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఒక్క డేనే మనం ఎలక్ట్రానిక్స్ లేదంటే టెక్నాలజీని యూజ్ చేయకపోతే మన పనులే అవ్వట్లేదు. లాస్ట్ వీడియోలో జిరాంగ్ వెళ్ళేటప్పుడు నరసన్నపేట నుంచి మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాం కదా, సేమ్ ఇది కూడా అలానే వెళ్తాం, మనం లోపల తీసుకొని వెళ్తాము. బట్ పర్లాకిమిడి అటువైపు అయితే వెళ్ళాం. అక్కడ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. పర్లాకిమిడి స్ట్రైట్ వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ నుంచి ఇంకొక లెఫ్ట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్తే ఈ కూర్మ గ్రామం అనే విలేజ్ వస్తుంది.
స్టేజ్ కి అయితే ఎంటర్ అయిపోయాం. సో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా లేవు చూడండి. అంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేయట్లేదు. సో ఇదే ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ బోర్డ్స్. ఇదిగోండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇల్లు కూడా. చూడండి ఎలా చేశారు ఇదంతా. దీని మీద ఇప్పుడు ఇది వేస్తారు అన్నమాట, గడ్డి వేస్తారు. గడ్డితో కన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట ఈ హౌసెస్. ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటుంది కదండి, ఫుల్ కూలింగ్ ఉంటుంది. ఇంకా చలికాలం అయితే ఇంకా వెచ్చగా ఉంటుంది లోపలంతా. చూడండి, ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసింది ఇది నూతి. చూడండి, ప్రతి ఇంటి మీద మాత్రం హరే కృష్ణ అని మాత్రం ఉంది. చూడండి, కొన్ని స్లోగన్స్ కూడా వాళ్ళు రాసుకున్నారు. చాలా సింపుల్ విలేజ్ కదా. ఒకళ్ళ హౌస్ లోకి వెళ్తామండి లోపలికి. ఇదంతా తినడానికి అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇక్కడ చూడండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేస్తున్నారు. సో ఇది కిచెన్. చూడండి, లైట్స్ కోసం అక్కడ హోల్స్ లాగా పెట్టుకున్నారు అనమాట. అంటే లోపలికి లైట్ రావడానికి. లైట్ అనేది ఇంకా యూజ్ చేయకుండా నేచురల్ లైట్ తో. సో ప్రతి దగ్గర కూడా చాలా హైజీన్ గా ఉంది. చాలా హైజీన్ గా చేస్తున్నారు అంతా. అంతా మట్టితోనే చేస్తున్నారు. ఏమి ఎక్కడ ఏమి యూజ్ చేయట్లేదు. ఫైర్ అంతా వుడ్ ఫైర్ తోనే యూజ్ చేస్తున్నారు. ఇది పంచలోహ పాత్ర అండి. ఏంటండి పప్పు వండుతున్నారండి, పప్పు చేస్తున్నారండి, పప్పు ఉడికిస్తున్నారు. ఇది ఒకటి, ఇది ఒక పాత్ర. సో ఈ వెజిటేబుల్స్ కూడా ఇక్కడ పండినవేనంట. వెజిటేబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి వెజిటేబుల్స్. పాత్రలు కూడా ఓన్లీ స్టీల్ పాత్ర అండి. స్టీల్ పాత్ర యూజ్ చేస్తారు. స్టీల్, ఐరన్, అల్యూమినియం కూడా యూజ్ చేయరు. కానీ చాలా బాగుందండి ఇది ఈ కిచెన్ మాత్రం. అండ్ ఇది నేచురల్ లైట్ కోసం వచ్చేలాగా, లోపలికి లైట్ వచ్చేలాగా ఇట్లా ఫిక్స్ చేస్తున్నారు. పైన అద్దం అనమాట. అక్కడ నుంచి లోపలికి లైట్ వస్తుంది. లోపల కూడా చాలా వెలుగుగానే ఉంది, చీకటి అసలు ఏం లేదు. చాలా క్లియర్ గా ఉన్నాయి అన్ని. ఇది నేచురల్ బావి అనమాట. చాలా బాగుంది కదండి. ఎవరు తీసుకోవడం జరగదు, ఓన్లీ ప్రసాదం కోసమే వాడతాం ఈ బావి. ప్రసాదమే, అందులో నీళ్లు కొంచెం కూడా ఏం తీసుకోవద్దు. ఎక్కడ ఏం చేయదు ఇక్కడ. ఓన్లీ ప్రసాదం కోసం, ఎంత కృష్ణుని కోసం, భగవంతుని కోసం. అందుకే అక్కడ ఆ బావి వాటర్ ఓన్లీ భగవంతుని కోసమే. నెక్స్ట్ మిగతావి ఏవైనా కానీ ఆ భగవంతుని కృష్ణుని పెట్టినా కానీ మేము తీసుకుంటాం ప్రసాదం. ఇక్కడ ఉంది, ముందుకు ఉంది. హరే కృష్ణ. చూడండి, ఇక్కడ అంటే వంటకి యూజ్ చేసే ఫైర్ వుడ్ అనమాట. ఇంకేముండదు, అంతా నేచురల్. ఇక్కడ ముందుకు గోశాల ఉంటది. నేచర్ లో వచ్చినవి, నేచర్ లో ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని అన్ని చేస్తున్నారు. ఒకప్పుడు మనం కూడా చేసేవాళ్ళం. బట్ ఏంటంటే మనం ఇప్పుడు టెక్నాలజీ అనే దీంట్లోకి వెళ్ళిపోయాం. బట్ వీళ్ళు మాత్రం ఇంకా ఆ ఓల్డ్ స్టైల్ ని యూజ్ చేస్తున్నారు. బట్ చాలా బాగుందండి కిచెన్ మాత్రం, చాలా బాగుంది. అండ్ కృష్ణుడికి పెట్టిన తర్వాత వీళ్ళు తింటారంట. కృష్ణుడు భగవంతుడికి పెట్టకుండా వీళ్ళు తినారంట. ఒక్క మాటలో కృష్ణుడు గొప్పతనం చెప్పాలి, అందరికీ తెలియాలి, ఆయన గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే మీరేం చెప్తారండి మీ మాటల్లో? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే పూర్ణ పురుషోత్తమ భగవానుడు. ఆయన గురించి అన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. ఆయననే భగవానుడు అని బ్రహ్మ, శివుడు, అందరు ఇంద్రాది దేవతలు అందరూ ఆయననే భగవంతుడని ఒప్పుకుంటున్నారు. ఆయనకి సేవ చేయడం ద్వారా మనం అందరం ఆనందంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. చెట్టు ఉంటుంది, ఒక చెట్టు ఉందనుకోండి, దానికి ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, రెమ్మలు ఉంటాయి. కానీ దానికి ఎక్కడ నీళ్ళు పోయాలో అక్కడ పోస్తే మనం అందరం హ్యాపీగా ఉంటాం. దానికి వేర్లకి నీళ్ళు పోస్తే ఆ చెట్టుకి మొత్తానికి నీరు అందిస్తుంది. ఇప్పుడు ఆకులకి రెమ్మలకి పోస్తే నీరు అందదు. కాబట్టి మనం భగవంతునికి సేవ చేస్తే అందరూ సాటిస్ఫై అయిపోయినారు. అందరూ ఇక్కడికి వచ్చి ఇన్స్పైర్ అవ్వడానికి అండ్ అసలు మన ఎగ్జిస్టెన్స్ ని థింక్ చేయడానికి కూడా
మనకి చాలా ఉంది. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత కూడా చాలా స్పిరిచువల్ ఫీలింగ్ అయితే నాకు చాలా వచ్చింది. సో నేను అదే అన్నాను, ఏంటి ఇక్కడ ఎందుకంటే ఇంత గొప్పదనం ఇక్కడ ఈ గ్రామంలో, ఎందుకు రాగానే ఆ స్పిరిచువల్ ఫీలింగ్ వచ్చింది అంటే ఆయన కొన్ని మంచి మాటలు చెప్తారండి, మీరు కూడా వినండి ఆ మాటలు. మీ అందరికి కూడా పనికొస్తాయి, లైఫ్ లో ఏదో ఒక టైంలో పనికొస్తాయి. చెప్పండి. హరే కృష్ణ. సో చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది మీకు తెలిసే ఉంటుంది, కూర్మ గ్రామం. ఇప్పుడు భక్తులు వచ్చారు వీళ్ళు. సో కూర్మ గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? మళ్ళీ ఇంతకుముందు మీరు అన్నట్టుగా చాలా మంది కొత్తగా అప్పుడే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందడం, జీవితంలో ఒక కొత్త అనుభూతిని పొందడం అనేది జరుగుతుంది. వాళ్ళ సొంతంగా ఎన్నోసార్లు చెప్పారు కూడా భక్తులు. ఎందుకంటే ఇది మనందరి తండ్రి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు మన కన్న తండ్రి పిల్లల గురించి ఆలోచిస్తాడు. ఇతనికి ఏ విధంగా ఫ్యూచర్ రక్షించాలి, ఇతనికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏమి ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతను ఆనందంగా ఉంటాడు. అలాగే మనందరి తండ్రి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు ఒక విధానాన్ని అనేటువంటిది ఇచ్చాడు అన్నట్టు. సో మనం ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా మళ్ళీ ఇవన్నీ సమస్యల నుంచి బయటపడి మళ్ళీ తన ధామం అనేటువంటి వైకుంఠం ఏ విధంగా వెళ్ళాలని ఒక సిస్టమ్ అనేటువంటిది ఇచ్చాడు అన్నట్టు. దానినే వర్ణాశ్రమ విధానం అని అంటారు అన్నట్టు. అది మీరు ఇక్కడ చూస్తున్న భగవద్గీత, భాగవతం, శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, వీటన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, మనం ఏ విధంగా నిద్ర లేవాలి, ఏ విధంగా పిల్లల్ని పెంచాలి, ఏ విధంగా వివాహం చేసుకోవాలి, ఏ విధంగా పిల్లల్ని కనాలి, ఏ విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా కృష్ణ చైతన్యంలో, అంటే శరీర భావనలో కాకుండా ఇది నాకు సంబంధించింది అనేది కాకుండా ప్రతి ఒక్కటి కూడా కృష్ణ చైతన్యం, ఇది భగవంతునికి సంబంధించింది ప్రతి ఒక్కటి అనే అటువంటి చైతన్యంలో జీవించే విధానాన్ని మనకి ఇచ్చారన్నాడు భగవంతుడు. ఆ విధానాన్ని మనం జీవిస్తే చాలా సంతృప్తికరమైన, ఆనందకరమైనటువంటి మన జీవితం మనం పొందగలుగుతాం అన్నమాట. సో కానీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో అది లేదన్నట్టు. ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఒక ఉదాహరణ, ఒక చేప తీసుకోండి మీరు. అది నీళ్ళలో ఉంటే ఆనందంగా ఉంటుంది, దాని యొక్క పొజిషన్ అది, నీళ్ళలో ఉండే దాని పొజిషన్ అది, కాన్స్టిట్యూషనల్ పొజిషన్. లేదు నేను నీళ్ళలో ఉండను, బయటకు వచ్చి ఆనందంగా ఉంటాను అని ప్రయత్నం చేస్తుంది అనుకోండి, అది దానికి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేశాం, ఫ్రిడ్జ్ కానీ, కూల్నెస్ కానీ, తినే పదార్థాలు అన్ని పెట్టాం, కానీ ఆనందంగా ఉంటుందా? అది ఉంటుందా? ఉండలేదు అది. ఎందుకంటే దాని పొజిషన్ అది కాదు. దానికి అన్ని కావాల్సిన అన్ని ఇచ్చినావు, కూల్నెస్ ఉంది, ఐస్ పెట్టావు, తినే పదార్థాలు పెట్టావు, ఆయన కూడా హ్యాపీగా ఉండలేదు. అది ఎక్కడ ఉండాలి? నీళ్ళలోనే ఉండాలి. దానికి అది అలా డిజైన్ చేయబడ్డది. అలాగే మనమందరం జీవాత్మ, చరాచర సృష్టి అనంత కూడా జీవరాశులు ఎవరైతే ఉన్నారో మనందరం కూడా భగవంతుని యొక్క సేవకులం అన్నట్టు. భగవంతుని యొక్క సేవ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. ఎలాగైతే మనము ఈ చేతి ఉంది అనుకోండి, ఈ ఉదాహరణ కూడా చాలా జాగ్రత్తగా ఉంది. ఈ చేతి ఏమనుకుంటుందంటే గులాబ్ జామ్ తినాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేట్ లో గులాబ్ జామ్ తెచ్చి ఆ గులాబ్ జాము ఈ చేతి తినాలను ప్రతిసారి నేను నోటికే ఎందుకు పెట్టాలి, నోరే ఎందుకు తినాలి, నేను కూడా అనుభవిస్తాను అనుకుంటుంది అన్నట్టు చేతు. అది తీసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు నలుపుతా ఉంది, గంట సేపు దానికి ఏమైనా సంతృప్తి వస్తుందా, శక్తి వస్తుందా? ఏమి రాదు. ఎందుకంటే దాని పని అది కాదు, అది డిజైన్, అది ఆ పర్పస్ కోసం డిజైన్ చేయబడ్డది కాదు. దీని పర్పస్ అంటే జస్ట్ నోటికి ఇస్తే సరిపోతుంది అన్నట్టు. దీని పని అంటే జస్ట్ ఆ ప్లేట్ లో నుంచి తీసి నోటికి ఇస్తుంది అనుకోండి, దీనికి కావాల్సిన అన్ని వచ్చేస్తాయి. అలాగే మనము మనమందరం ఆత్మ యొక్క సహజ స్థితి భగవంతుని యొక్క సేవలో ఉండడం. చేప నీళ్ళలో ఉంటే ఆనందంగా ఉంటుంది, ఈ చేతు నోరుకు సేవ చేయడం ద్వారా ఆనందంగా ఉంటుంది. అట్లా మనం కూడా భగవంతుని యొక్క సేవలో ఉండడం ద్వారా మనం ఆనందంగా ఉంటాం. అలాగని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ భగవంతుని సేవ అంటే అన్ని వదిలేసి భగవంతుని సేవ చేయడం అని కాదు. భగవంతుడు చెప్పలే, అర్జునుడు కూడా నేను యుద్ధం చేయనంటే కృష్ణుడు నువ్వు యుద్ధం చేయాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మన విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 13 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా భక్తులు. ఏ విధంగా ఉండాలి ఆలోచన? ఇప్పుడు వీళ్ళు నా పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా నేను కృష్ణ చైతన్యంలో ఉంచాలి, వీళ్ళు నిరంతరం కృష్ణుని స్మరించే విధంగా ఏ విధంగా వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అఫ్ కోర్స్ కుటుంబ పెద్దగా వాళ్ళని పోషించడము, వాళ్ళకు వాళ్ళ శరీరాన్ని పోషించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఇదిగో ధర్మాలు. కానీ మెయిన్ థింగ్ ఏమంటే ప్రతి ఒక్క కార్యం కూడా కృష్ణుని స్మరించే విధంగా ఉండే విధంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి. ఆ విధమైనటువంటి బంధం నువ్వు పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ ఏర్పరచుకుంటే అది భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. ఎందుకంటే కృష్ణునితో సంబంధం ఉంది. కృష్ణునితో సంబంధం ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా భక్తి. ఏదైతే మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం, మన యొక్క శరీరం యొక్క సంతృప్తి కోసం ఏర్పరచుకున్న ఏ బంధమైనా కూడా అది కర్మ, అది మనం బంధిస్తుంది. అలాగే ఇల్లు కూడా చూసుకోండి, ఇక్కడ భక్తులు ఇల్లు మీరు పూరిపాకలు మీరు చూసే ఉన్నారు, ఇక్కడ ఫోటో చూడొచ్చు మీరు. వాళ్ళ ఇల్లు కూడా ఇది ఒక మందిరం లాగా వాళ్ళు భావిస్తారు అన్నారు. ఇది నా ఇల్లు, ఇప్పుడు నా ఇల్లు అనుకున్నావు నువ్వు క్లీన్గా ఉంచుకుంటావు, ఇది భగవంతుని మందిరం అనుకున్నా కూడా నువ్వు క్లీన్ గానే ఉంచుతావు. కానీ ఇక్కడ భావన ఏముంది? ఇక్కడ భావన భగవంతుని యొక్క మందిరం, ఇది నేను భగవంతుని యొక్క మందిరంలో నేను నివసిస్తున్నాను, అటువంటి ఆలోచన మనం పవిత్రం చేస్తున్నాం. ఇది నాది, నాకు సంబంధించింది అనేది మనం ఆలోచిస్తే అది మనం బంధిస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క కార్యం కూడా
మనం తీసుకునే జీవించే ప్రతి ఒక్క క్షణం కూడా కృష్ణ చైతన్యంలో మనం జీవించాలి, ఇటువంటి ఆలోచన విధానంలోనే మనం జీవించాలి. అటువంటి సొసైటీ అనేటువంటిది అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు సొసైటీలో సిస్టమ్ లేదు. అందుకోసం మనం చూడండి, ఎక్కడ చూసిన టీవీలు, సినిమాలు, తర్వాత ఇంటర్నెట్, తర్వాత బిల్ బోర్డ్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఒక మనిషి జంతువు కంటే హీనంగా తయారవుతున్నాం. ఇప్పుడు ఒక టైర్ ని అడ్వర్టైజ్ చేయడం కోసం ఒక స్త్రీని ఎందుకు ఉపయోగించడం? అశ్లీలంగా ఉన్న స్త్రీని ఎందుకు పెట్టాలి? అవసరం లేదు కదా. ఒక ఫోన్ అడ్వర్టైజ్ చేయడం కోసం స్త్రీని ఎందుకు పెట్టాలి? ఎందుకంటే వాళ్ళ యొక్క వీక్నెస్ ఏదైతే కామ, క్రోధ, లోభమోహాలం ప్రతి ఒక్క హృదయంలో ఉంటాయి, వాటిని వీక్నెస్ గా ఉపయోగించుకొని దాని నుంచి ఏ విధంగా డబ్బులు లాగదామనే చూస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కృష్ణ చైతన్యం లేదన్నట్టు. నా యొక్క ఇంద్రియ భోగం ఏంటిది, నాకేం లాభం, నాకేం లాభం. అందుకే దేశాలు కొట్టుకుంటా ఉన్నాయి, ఇది కొట్టుకుంటున్నా. అన్ని ఐక్యరాజ్య సమితి, ఏ రాజ్య సమితి ఏర్పాటు చేసినా కూడా ప్రపంచంలో శాంతి రాదు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని నువ్వు, ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం కృష్ణుడు, కృష్ణుని యొక్క సేవ, ఆ యొక్క సేవలో ఉన్నటువంటి ఆనందం వాళ్ళకి తెలియజేయగలిగితే, ఇప్పుడు వీళ్ళందరూ మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు తీవ్రంగా తీసుకోలేరు. కానీ ఈ సేవలో ఉన్నటువంటి మాధుర్యం, ఈ యొక్క భగవంతుని యొక్క సేవలో చూడండి, నాతో పాటు చాలా మంది మన కూర్మ గ్రామం విజిట్ చేయడానికి వచ్చారు. రాజం నుంచి వచ్చారండి, మేము వైజాగ్ నుంచి వచ్చాం, రాజం నుంచి వచ్చారు. సో ద కూర్మ గ్రామం ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయిందండి. సో ఇది ఒక అంటే మెయిన్ పర్సన్స్ ఉండే ప్లేస్ అనుకుంటా. సో ఇది అయితే అలౌ లేదు, ఇది క్లోజ్ చేసేసారు. బట్ చాలా చాలా బాగుందండి, ఆర్కిటెక్చర్ అది చాలా చాలా నీట్గా ఉంది. బట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అయితే మాత్రం ఎక్కడా లేదు. వీళ్ళైతే ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేయలేదు. సో ఎలక్ట్రిసిటీ లేదంటే ఆబ్వియస్లీ మన ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేసే స్కోప్ అయితే ఉండదు. అండ్ ఇట్లాంటి ప్లేసెస్ని మనమే కాపాడుకోవాలి, మనమే విజిట్ చేయాలి, మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి, అందరికీ ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. సో ఇది మన బాధ్యత అనమాట. సో అందుకనే ఈ ప్లేస్ని నేను మీ అందరికీ చూపించడానికి అయితే నేను ఆలోచించాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా మంచి వైబ్ అయితే వచ్చింది. పీపుల్ కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉన్నారు. నేను అనుకున్నాను ఫస్ట్లో ఇంటరాక్టివ్గా ఉంటారో ఉండరో, మనతో మాట్లాడతారో లేదో అని అనుకున్నాను, కానీ చాలా ఇంటరాక్టివ్గా ఉన్నారు. అసలు చాలా ఇంపార్టెన్స్ అయితే చెప్పారు. సో మీకు వీడియోలో కూడా మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీరు వీడియోలో దీని ఇంపార్టెన్స్ చూసే ఉంటుంటారు. సో ఇంత మంచి వీడియో చేసినందుకు సో అట్లీస్ట్ ఈ వీడియోకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.